తులసి. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబానికి శిక్ష ఖాయం. నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ పీసీసీ చీఫ్ మహేష్ జోస్యం. ప్రశాంతంగా ముగిసిన గణేష్ నవరాత్రులు. సహకరించిన ప్రజలకు పోలీస్ కమిషనర్ కృతజ్ఞతలు. జెండా బాలాజీ ఆలయ అభివృద్ధికి సహకారం. గుడి సందర్శన సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాగ్దానం. జనం ప్రాణాలతో వ్యాపారుల చెలగాటం. కల్లు ప్యాకెట్లో జలగ ప్రత్యక్షం. జిల్లా అంతటా ఘనంగా నిమజ్జన శోభాయాత్ర వేడుకలు. గంగమ్మోడికి చేరిన గణనాథులు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబానికి శిక్ష తప్పదని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావులు రాష్ట్ర సంపదను కొల్లగొట్టారనడంలో అనుమానం లేదని, అందుకే సీఎం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబంలో తగాదాలున్న వారి కుటుంబం అంతా ఒక్కటేనని మహేష్ పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్లు కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్నారని తాము చెబుతూ వస్తున్నామని ఈ రోజు ఎమ్మెల్సీ కవిత బయటపడి ఇదే విషయం చెప్పి మంచి పని చేశారన్నారు. ఇదే విషయం 5 ఏళ్ల ముందు చెప్పి ఉంటే కవిత నాయకత్వాన్ని హర్షించేవారమని, అంతా అయిపోయాక అన్ని దోచుకున్నాక ఆస్తి తగాదాల్లో ఇప్పుడు వాటర్ల తగాదాల్లో ఇబ్బందులు వచ్చి చెబితే ప్రజలు విశ్వసించబోరని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందని, ఇదే విషయాన్ని ఈ నెల 15న కామారెడ్డి సభలో మరోసారి స్పష్టం చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకు జనాభా నిష్పత్తి ప్రకారం ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలనే దిశలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ను తామే ప్రవేశపెట్టామని, అప్పటి పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి తనకు ఈ అవకాశం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత తను పీసీసీ ప్రెసిడెంట్ గా, రేవంత్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించామని, తామిద్దరి కలయికతో 3 చట్టాలు తీసుకొచ్చామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ తీసుకొచ్చిన 3 చట్టాలకు దురదృష్టవశాత్తు కేంద్రం ఆమోదం తెలిపినప్పటికీ కాంగ్రెస్ చిత్తశుద్ధి చాటుకుంటూ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగిందన్నారు. ఇవి చారిత్రాత్మక నిర్ణయాలని పేర్కొన్నారు. తాను పీసీసీ చీఫ్ గా చార్జ్ తీసుకుని ఈ నెల 15 నాటికి సంవత్సరం పూర్తవుతున్న రోజే కామారెడ్డిలో 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహించబోతున్నామన్నారు. బీఆర్ఎస్ బీజేపీల ద్వంద్వ నీతి, బీసీ వ్యతిరేక కార్యక్రమాలను కామారెడ్డి సభలో ఎండగడతామని ఆయన వివరించారు. జిల్లాను విద్యా, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మహేష్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గణేష్ విగ్రహ ప్రతిష్టాపన నుండి నిమజ్జనం వరకు నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. శనివారం మొదలైన శోభాయాత్రను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ ఆర్మర్ బోధన్ డివిజన్ పరిధిలో గణేష్ విగ్రహ ప్రతిష్టాపన నుండి నిమజ్జనం వరకు పండుగ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ జరుపుకోవడం జరిగిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 6,000 గణేష్ విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగిందని, ప్రతిష్టాపన అనంతరం భక్తులందరూ సాంప్రదాయం ప్రకారం 9 మరియు 11 రోజుల పాటు మండపాలలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించే తదుపరి నిమజ్జనం చేయడం జరిగిందన్నారు. దీనికి అన్ని మతాల ప్రజలు స్వచ్ఛందంగా సహకరించుకొని జయప్రదం చేయడం జరిగిందన్నారు. నిమజ్జనం కోసం ప్రత్యేకంగా బాసర బ్రిడ్జ్ వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, బాసర, ఉమ్మెడ ఇవి కాకుండా మిగతా చాలా ప్రదేశాలలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇటు వేడుకలు ప్రశాంత వాతావరణంలో గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన, నిమజ్జనం వేడుకలు అన్నింటికీ
సార్వజనిక గణేష్ మండలి విగ్రహ గణేష్ కమిటీలు, మస్జిద్ కమిటీలు, అన్ని మతాల ప్రజలు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించడం జరిగిందన్నారు. అదేవిధంగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రత్యేకంగా రెవెన్యూ శాఖ, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, ఆబ్కారీ శాఖ, ఫైర్ సర్వీస్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, గజయితగాళ్లు అందరూ వారి సేవలను అందించడం జరిగిందన్నారు. ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. భాద్రపద మాస ఆరంభం నుండి మొదలైన శ్రీ జెండా బాలాజీ జెండా జాతర వేడుకలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఆర్మూర్లో మొదలై అంకాపూర్ నుండి నిజామాబాద్ కి జెండా వస్తుంది. 15 రోజుల పాటు భక్తులకు దర్శనార్థం కలిగించి పౌర్ణమి రోజున జెండా జాతర జరుపుతారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు జెండా జాతర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జనం మరుసటి రోజు నగరంలో జెండా జాతర నిర్వహిస్తారు. ఆదివారం జెండా ఆలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు జరిపారు. జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ జెండా బాలాజీ పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో పాల్గొనాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. జిల్లాకు వచ్చిన పీసీసీ చీఫ్ శనివారం జరిగిన వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆదివారం జెండా గల్లీలోని జెండా మందిరంలో ప్రత్యేక పూజలు జరిపారు. జెండా బాలాజీ మందిరం అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. నిజామాబాద్ జిల్లాను రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఆలయ అర్చకులు అభిషేకం, అర్చన జరిపి పీసీసీ చీఫ్ కల్లుబట్టి నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారుతుంది. మహంతం కల్లుబట్టిలో విక్రయించిన కల్లు ప్యాకెట్లో జలగ ప్రత్యక్షం కావడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. నవీపేట్ మండలం మహంతం గ్రామంలోని ఓ కల్లుబట్టి నిర్వాహకుడి నిర్వాహకం కాస్త కల్లు ప్రియుల ప్రాణాలతో చెలగాటమాడేలా చేసింది. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పల్లికొండ నవీన్ అనే యువకుడు ఇంట్లో వారి కోసం అదే గ్రామంలోని కల్లుబట్టిలో 4 కల్లు ప్యాకెట్లు పార్సల్ తీసుకుని వెళ్లాడు. అందులో ఒక కల్లు ప్యాకెట్లో జలగ ఉండటం గమనించిన నవీన్ కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. జలగ కల్లు ప్యాకెట్లు తేలి బయటకు కనిపించడంతో అప్రమత్తమయ్యారు. దీంతో బాధితులు కల్లుబట్టి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరపాటున ఆ జలగ పడిన కళ్లు తాగి ఉంటే తమ పరిస్థితి ఏంటని వాపోయారు. మరోవైపు ఎక్సైజ్ శాఖ అధికారుల తనిఖీలు లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట సంభవిస్తున్నాయి. కల్లుబట్టి నిర్వాహకులు కల్తీ కల్లు కలపడమే కాకుండా కనీసం నాణ్యత పరిశీలించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను ఈరోజు మా ఊరి గ్రామంలో 4 ప్యాకెట్ల కళ్ళు తీసుకోవడం జరిగింది. అందులో ఒక దాంట్లో చూసుకుంటే మనకి ఇందులో ఒక దాంట్లో చెనిగే వచ్చింది. అది ఇక ప్రాణాలతోటే ఉంది. ఈ కళ్ళు బట్టి నిర్లక్ష్యం వలన మరి వాళ్ళు కలపడం వలన ఎలాగో తెలియదు, కానీ జనాల ప్రాణాలతో చెలగట మాడుకోవాలని చూస్తుంటారు. దీని అధికారులు ఏమైనా చర్య తీసుకోగలరని నేను కోరుకుంటున్నాను. ఆర్మూర్ పట్టణంలో శనివారం సాయంత్రం మొదలైన నిమజ్జన శోభాయాత్ర అర్ధరాత్రి వరకు కొనసాగింది. నిమజ్జనం కోసం గుండ్ల చెరువు వద్ద అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల సమన్వయంతో నిమజ్జనాన్ని శాంతియుతంగా జరుపుకున్నారు. వినాయక నవరాత్రి వేడుకలు ఆర్మూర్ పట్టణంలో అంబరాన్ని అంటాయి. మండపాలను సుందరంగా అలంకరించి అందరినీ ఆకర్షించాయి. గణేష్ నిమజ్జన శోభాయాత్రతో ఆర్మూర్ పట్టణం పూర్తిగా సందడిగా మారింది. జమ్మి హనుమాన్ ఆలయం నుండి ఊరేగింపుగా మొదలైంది. పలు మండపాల వద్ద లడ్డు వేలం పాటలు నిర్వహించారు. అనంతరం వినాయక ప్రతిమలను రథంపైకి ఎక్కించారు. గోల్ బంగ్లా వద్ద ఇరుకుగా మారినందున రోడ్డు వెడల్పు చేయాలని కోరారు. మహిళలు, యువకులు నృత్యాలు చేస్తూ తన్మయత్వం పొందుతూ బాయ్ బాయ్ గణేష, మళ్లీ వచ్చే ఏడాది రావయ్యా అంటూ పూజలు చేశారు. మహిళామణులు మంగళ హారతులతో నిమజ్జన వేడుకలలో పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు శోభాయాత్రలో పాల్గొన్నారు. నిజామాబాద్ రోడ్లోని గుండ్ల చెరువులో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు ముగిశాయి. గత 11 రోజులుగా ఆర్మూర్ పట్టణము నియోజకవర్గంలో వివిధ మండపాల్లో గొప్పగా పూజలు చేస్తూ అన్నదాన కార్యక్రమం చేస్తూ ఈ యొక్క గణపతయ్యని ఈరోజు నిమజ్జన కార్యక్రమానికి పూజలు చేసి ప్రతి వార్డుల నుండి గూన్ల చెరువుకు తీసుకుని వెళ్ళే విధంగా అందరూ కూడా యువకులు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. 3-4 గంటల నుంచి పెరికేట్, మామిడిపల్లి, కోటార్మూర్, ఆర్మూర్ పట్టణంలోని కొన్ని గణపతులని సందర్శించుకోవడం జరిగింది. మనం కూడా గతంలో కన్నా కూడా గొప్పగా నిర్వహించాలని చెప్పి గూన్ల చెరువుని ఆ ప్రాంతం వెళ్ళే ప్రాంతం కానీ అక్కడ లైటింగ్ పెట్టే విధానం కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పెట్టి అందరికీ కూడా సౌలత్ ఉండే విధంగా సుమారు 40 లక్షల రూపాయలు పట్టణానికే మున్సిపల్ ఫండ్ని పెట్టడం జరిగింది. క్రెయిన్ల రూపానే కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, బారికేడ్లు కానీ ఎక్కడ అవసరం ఉన్నా సరే మున్సిపల్ సిబ్బంది
కరెంటు సిబ్బంది, ఇరిగేషన్ సిబ్బంది, అన్ని రకాలుగా పోలీసు వ్యవస్థ అందరూ కూడా ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించడానికి పూర్తి సమయాన్ని కేటాయించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇంకా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వారికి విఘ్నేశ్వరి ఆశీర్వాదం ఇంకా గొప్పగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగని హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ రోజు భక్తాంజనేయ స్వామి ఆలయంలో కమిటీ తరపున పెద్ద ఎత్తున పూజలు జరపడం జరిగింది. అట్లాగే బాయ్స్ యూత్, ఫ్రెండ్స్ యూత్, కింగ్స్ క్లబ్ పిల్లల, మా కాలనీ పిల్లల యూత్ క్లబ్ అందరూ పెద్ద ఎత్తున 11 రోజులు నిర్విరామంగా పూజలు చేసి మరి ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో వెళ్తా ఉన్నారు. వాస్తవంగా గణేష్ ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఆర్మూరు పట్టణ ప్రజలందరూ శాంతియుతంగా నిమజ్జన పాల్గొనాలని చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఈసారి డీజిల్ బంద్ చేసి మరి స్వచ్ఛందంగా సహకరించినందుకు మన యూత్ కూడా మేము మా కమిటీ తరఫున వాళ్ళకు అభినందన తెలుపుతా ఉన్నాము. ఎందుకంటే పూజలకే ప్రాధాన్యత ఇవ్వాలని గతంలో మన శాంతి కమిటీలు చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా పూజలు, అన్నదానాలు, చాలా యజ్ఞాలు ఇవన్నీ బ్రహ్మాండంగా చేసి ఒక గర్వకారణంగా నిలిచారు. మరి అట్లనే ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు మంచి పూజలు చేస్తూ మంచి ఉన్నత చదివి మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుతా ఉన్నాము. వాస్తవంగా హౌసింగ్ బోర్డు కాలనీలో పిల్లలు ఎంత యాక్టివ్ ఉంటారంటే చెప్పలేనంత ఉంటారు. పండుగ వాతావరణం సృష్టించిన గత కాలనీకే దక్కుతుంది. మరి ఇట్లాంటి యూత్ రానున్న భవిష్యత్తులో మంచి ఉన్నత చదివి మరి వినాయక ఆశీస్సులతో మంచి పొజిషన్లో ఉండాలని వినాయకుని కోరుతా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా మా చదువులలో కూడా కీర్తి ప్రతిష్టలు సాధించాలని కోరుతా ఉన్నాము. ఆర్మూరు పట్టణ ప్రజలందరూ 11 రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడు భక్తులందరికీ బాయ్ బాయ్ చెప్తూ గంగవడికి చేరుకున్నాడు. కోటగిరి మండలంలో గణనాథుని శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. పోలీసుల బందోబస్తుతో, రెవెన్యూ, విద్యుత్ శాఖల సహకారంతో గణనాథుని శోభయాత్ర శాంతియుతంగా ముగిసింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల వ్యాప్తంగా భక్తులు గల్లీలో ప్రతిష్ఠించిన గణేష్ విగ్రహాలు, మండపాలలో భక్తులచే 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు జరిపారు. శనివారం చివరి రోజు కావడంతో గణనాథుడికి నిమజ్జన శోభయాత్ర జరిగింది. గంగవడికి చేరవేసేందుకు ఉదయం నుండి భక్తులు గణనాథునికి సుందరంగా ముస్తాబు చేశారు. అనంతరం ప్రతి గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించి అన్నప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో పోలీస్ బందోబస్తుతో, విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ సహకారంతో గణనాథుని శోభయాత్ర ప్రారంభమైంది. ప్రతి గల్లీలో ప్రారంభించిన శోభాయాత్రలో యువకులు బాజా భజంత్రులతో, మహిళలు కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సాంప్రదాయాలతో నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా చెరువు కాల్వల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు జరిపి గణనాథునికి నీటిలో నిమజ్జనం చేశారు. కోటగిరి మండల కేంద్రంలోని ప్రతి గణేష్ మండపాలలో పక్కన గల రాష్ట్రాల నుండి కళాకారులను, డాన్సర్లను తీసుకురావడంతో గణేష్ శోభయాత్ర కన్నుల పండుగగా నెలకొల్పింది. ఈ సందర్భంగా కోటగిరి మహారాజ్ రాజేశ్వరి జోషి మీడియాతో మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం కోటగిరి మండలంలో ప్రతి గల్లీలో ప్రతిష్ఠించిన గణేష్ మండపాల వద్ద నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ విఘ్నేశ్వరుడి కృపా కటాక్షాలు కోటగిరి మండల ప్రజలపై ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ సునీల్, మండల రెవెన్యూ అధికారి కె గంగాధర్, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, రాజకీయ నాయకులు, ప్రతి గల్లీ గణేష్ మండపాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కోటగిరిలో స్థాపన చేసినటువంటి సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో పిల్లలు, భక్తుల సహకారంతో అంగరంగ వైభవంగా ఈరోజు స్వామివారి శోభయాత్ర ప్రారంభం జరిగింది. అందరికీ కూడా పోలీస్ శాఖ, మళ్ళీ తర్వాత విద్యుత్ శాఖ, ప్రతి ఒక్క రెవెన్యూ శాఖ అందరికీ కూడా మా మండలి తరఫు నుంచి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మా పాత్రికేయులకు కూడా మరీ ధన్యవాదాలు. బోలో విఘ్నేశ్వర భగవాన్. హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టు రట్టు అయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తూ, మత్తు పదార్థాల వాడకం వలన కలిగే నష్టాలను వివరిస్తూ విరివిగా దాడులు చేస్తూ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేస్తున్నారు. అయినా కొందరు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు.
రోజు ఏదో ఒక చోట గంజాయి, డ్రగ్స్, ఆల్ఫాసోలం లాంటి హానికర మత్తు పదార్థాలను పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేసి కేసులు చేస్తున్నా ఈ మత్తు వ్యాపారం చేసే వారిలో వణుకు లేకుండా పోయింది. చర్లపల్లిలో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ ఆపరేషన్ చేపట్టింది. 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ లభ్యమైనట్టు సమాచారం. 32,000 లీటర్ల రా మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. 13 మందిని అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు. తయారీదారులు, సరఫరాదారుల నెట్వర్క్ గుట్టురట్టయింది. ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున ఎండి డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు గుర్తించారు. కెమికల్ ఫ్యాక్టరీ మాటున డ్రగ్స్ తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. బంగ్లాదేశీ మహిళ అరెస్టుతో ఈ బండారం బయటపడింది. ఈరోజు వినాయక నిమజ్జనం సందర్భంగా ఎంతో శోభాయమానంగా మరియు దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి గణనాథులన్నీ కూడా గోల్బంగ్లా అనేది ఒక ప్రసిద్ధమైన స్థలం. ఇక్కడికి వచ్చి ప్రతి గణపతి, గణనాథులు, భక్తులు అందరు కూడా దండోపదండాలుగా ఇక్కడికి వచ్చి స్వామివారికి ఆశీస్సులు పొందుతూ జనాలు చాలా మంది వందల వేల సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన ప్రతి గణపతి కూడా ఇక్కడికి వచ్చి, ఇది ఒక ఇంపార్టెంట్ ప్లేస్ కాబట్టి, ప్రసిద్ధమైన ప్లేస్ కాబట్టి ఇక్కడికి వచ్చి అన్ని యునైట్గా అయి ఐకమత్యంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగుతున్నటువంటి ఒక మహోన్నతమైన సన్నివేశం చాలా బాగుంది. ఎందుకనంటే గణనాథుడు 11 రోజులు కూడా ఎంతో అకుంఠితమైన దీక్షతో భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా, భక్తితో, పారవశ్యంతో వారు చేసినటువంటి సేవలకు కీర్తిస్తూ ఈరోజు కొన్ని వందల సంఖ్యలో గణనాథులన్నీ కూడా ఈ ప్లేస్ కి రావడం అండ్ మరియు ఇక్కడ నుంచి అందరు కూడా వెళ్ళడం, ఇక్కడ బందోబస్తు కూడా చాలా బాగుంది. ముందుగా హిందూ వాహినికి సంబంధించినటువంటి ఆ యొక్క గణనాథుడు ముందుగా వెళ్ళడం జరిగింది. దాని తర్వాత కొంచెం ఇరుకైన సందు ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బట్ అయినా కూడా భక్తులందరూ కూడా ఎంతో తమ యొక్క ఓపికతో, శాంతంతో ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దీవెనలు పొందుతూ మరియు వారి యొక్క కృపకు పాత్రలవుతున్నారు. కొన్ని వేల యొక్క సంఖ్యలో మనుషులు అందరు రావడం, అలాగే కొన్ని వందల సంఖ్యలో ఉన్నటువంటి గణనాథులన్నీ కూడా ఆర్మూర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్మూర్ టౌన్, మామిడిపల్లి, పెరికిట్ అన్ని కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వెళ్తాయి. కాబట్టి ఆ చెరువు గట్టు వెళ్ళి అందులోపల ఈ రాత్రింబవళ్ళు కూడా ఎంతో కష్టపడి వీరందరూ తీసుకెళ్తారు. కాబట్టి పోలీసు వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తొందరగా ముగించమని అన్నారు. అయినా కానీ కొంచెం ఇబ్బందులున్నా కానీ పోలీసు చక్కగా ఏర్పాట్లు చేసిండ్రు. అలాగే ఈ యొక్క శోభాయాత్రకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, నిర్వాహకులు కానీ చక్కని ఏర్పాట్లతో ఒక సిస్టమేటిక్ వేలో పోతున్నారు. ఇది ఒక మత సామరస్యానికి కానీ, మిగతా మతాలు కానీ, మిగతా కులాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు కూడా తీసుకొని ఇక్కడ నుంచి వెళ్తున్నారు. కాబట్టి ఆర్మూర్కు ఎంతో దేదీప్యమానంగా మరియు ఆర్మూర్కు ఎంతో ఉన్నతమైనటువంటి కీర్తి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గణనాథుని యొక్క శోభయాత్ర సంతోషంగా జరుపుకున్నందుకు మరియు మా ఫౌండేషన్ ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి కూడా మేమందరం కూడా వచ్చి వారికి శుభాకాంక్షలు తెలిపి అక్కడ వారిని కూడా. నిజామాబాద్ జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బులి నర్సయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికలలో ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నారు. సుభాష్ నగర్ లోని డిఎస్ఎస్ స్విమ్మింగ్ పూల్ ఆవరణలో జిల్లా బాస్కెట్బాల్ సంఘం ఎలక్షన్స్ జరిగాయని ఎలక్షన్ ఆఫీసర్ మనోజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పూర్తీశ్వరరెడ్డి, ఒలింపిక్ సంఘ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, స్పోర్ట్స్ అథారిటీ నుండి మీసాల ప్రశాంత్, రాష్ట్ర సంఘం నుండి ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయరావు, ప్రధాన కార్యదర్శిగా బొబ్బిలి నగేష్ కుమార్, కోశాధికారిగా సతీష్ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు రిటర్నింగ్ ఆఫీసర్ మనోజ్ కుమార్ తెలిపారు. వీరితో పాటు నూతన కార్యవర్గం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బాస్కెట్బాల్ క్రీడా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని రాష్ట్ర కార్యదర్శి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ప్రజెంట్గా 60 సంఘాలు ఉన్నాయి. కానీ ఓటకు 22 సంఘాలు. ఎందుకంటే ఆ ఓటకు ఎలా వస్తుంది, ఏంటి, ఏం కదా మన నిజామాబాద్ క్రీడాకారులు కానీ, సీనియర్ సభ్యులు కానీ ఎవరికి తెలియదు. ఫస్ట్ నిజామాబాద్ జిల్లాలో ఒక సంఘం ఏర్పాటు చేయాలంటే 39 మండలాలు మన నిజామాబాద్, 39 మండలాలు కంపల్సరిగా రిజిస్ట్రేషన్ ఉన్నారు. క్లబ్లు కానీ, సంఘాలు కానీ, మండల వారిగా ఉన్నారు. వాళ్ళు ఓటకు ఉంటుంది. జిల్లా సంఘం స్టేట్ సంఘం ఎన్నుకుంటుంది. స్టేట్ సంఘం స్టేట్ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నుకుంటుంది.
కానీ మనకి ఇక్కడ అవగాహన మన మధ్య మనకే క్రీడాకారులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇప్పటికైనా నేను స్పందించి మన స్టేట్ శాఖ ఉపయోగించడం ప్రతినిధులకు సార్ ఇక్కడ 2 గారు 3 గారు తెలంగాణ నుంచి 4 గంటలు అవుతుంది. నేను స్టేట్ శాఖలోనే పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, షూటింగ్ అసోసియేషన్, చక్ర దగ్గర కయాకింగ్ కానీ 6 సంఘాలు వైస్ ప్రెసిడెంట్స్ మన సంఘంలో నిజామాబాద్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఏజీ మీటింగ్ మరియు ఎలక్షన్ మీటింగ్ సందర్భంగా ఈరోజు నిజామాబాద్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించినందుకు ముఖ్యంగా మా మాజీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారికి మరియు అలాగే రఘునందన్ రెడ్డి గారికి మరియు నరేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వినామేస్గా చేయడం జరిగింది. దాంట్లో నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు వారికి నిజామాబాద్ నా తరఫున నిజామాబాద్ బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యులందరికీ ముఖ్యంగా రాజేందర్ రెడ్డి గారికి, రఘునందన్ రెడ్డి గారికి, ఎం శ్రీనివాస్ అండ్ కె శ్రీనివాస్ అండ్ నరేష్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ పదవినిచ్చి నాకు ఒక సేవ చేయడానికి భాగ్యాన్ని కల్పించిన నిజామాబాద్ బాస్కెట్బాల్ అసోసియేషన్ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నిజామాబాద్ బాస్కెట్బాల్ అసోసియేషన్కు నేను మంచి గుర్తింపు తెచ్చి స్టేట్లోనే నిజామాబాద్ బాస్కెట్బాల్ అసోసియేషన్ మంచి గుర్తింపుగా నిలవడానికి కృషి చేస్తా. మరియు పిల్లలను కూడా ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ బాస్కెట్బాల్ని దినదినాభివృద్ధి చేసుకుంటూ స్టేట్లో ఉన్నత స్థానంలో నిలుపుతానని అందరి నిజామాబాద్ బాస్కెట్బాల్ సంఘం ఎన్నికలు జరిగినందుకు మా అసిస్టెంట్ సభ్యులు, మాజీ సభ్యులు రాజేందర్ రెడ్డి అండ్ రఘునందన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మమ్మల్ని గుర్తించి 25 ఇయర్స్ నుంచి మేము అసిస్టెంట్తో పాటు వాళ్ళతో పాటు ఎన్నో మనం ఇంటర్ డిస్ట్రిక్ట్స్ చేసినాము. దాంట్లోకి వెళ్ళి మన పిల్లలు ఒక 70-80 వరకు నేషనల్స్ వెళ్ళారు. వాళ్ళు గుర్తించి ఈరోజు మాకు మా విజయరామన్న గారికి ప్రెసిడెంట్, నాకు సెక్రటరీ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకు. వాళ్ళతో నేను స్టేట్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ మెంబరు, సెలక్షన్ కమిటీ మెంబరు గత 10 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూ అవుతాను. రీసెంట్లీ ఎన్నుకోబడిన కొత్త తెలంగాణ స్టేట్ బాడీలో కూడా నేను మన సెలక్షన్ కమిటీలో మెంబర్గా ఉంటూ వస్తున్నాను ఇప్పటివరకు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ముందు మేము మా పెద్ద బాధ్యత సంఘం తరఫున ఏంటంటే మనకు ఇప్పుడు అసిస్టెంట్ మా మీద పెద్ద బరువు పెట్టింది. ఎందుకంటే ఇక ముందు మేము పెద్ద టోర్నమెంట్ చేయాలని మేము ఆశిస్తున్నాము. దానికి మేము ప్రత్యేక రాజేందర్ రెడ్డి సార్ది, మా రఘునందన్ రెడ్డి సార్ది ఇప్పుడు సహకారం తీసుకు హిందువుల ఐక్యత కోసం ఆ యువకుడు పరితపిస్తున్నాడు. సామాజిక కార్యక్రమాలను చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతడే భారతమాత ఫౌండేషన్ వ్యవస్థాపకులు కరిపె గణేష్. నిమజ్జన వేడుకలలో గణేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. శనివారం దుబ్బా ప్రాంతం నుండి వినాయక నిమజ్జన ఊరేగింపు మొదలైంది. స్థానిక శివాజీ చౌక్ లో గణేష్ నిమజ్జన ఉత్సవ సందర్భంగా భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరిపె గణేష్ నుదుటిన తిలకం తలపాగల కార్యక్రమం చేపట్టారు. సోదర భావంతో హిందువుల ఐక్యతను చాటేందుకు గాను గత సంవత్సరం నుండి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరూ నుదుటిన తిలకం, తలపై పాగా ధరించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భారతమాత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కరిపె గణేష్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనం శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ నిమజ్జనం ఉత్సవాల్లో విచ్చేసిన భక్తులకు స్వాగతం పలుకుతూ విరామం లేకుండా నిరంతరం ఆ గణనాథుని సేవలో తరించి ఆ స్వామిని స్మరించే భక్తి శ్రద్ధలతో గణపతి నవరాత్రులను దిగ్విజయంగా జరిపిన హిందూ బంధువులకు, సోదరమణులకు ఆటపాటలతో గణపతి దేవుని మైమరిపించిన పిల్లలకు ఆ స్వామి చల్లగా చూడాలని కోరుకున్నానన్నారు. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా హిందూ ఐక్యతకు ఏకతగా నిదర్శనంగా సనాతన ధర్మం అనుసరించే నుదుటిన తిలకం, తలపాగతో ఉత్సవానికి వచ్చిన హిందూ బంధువులను సత్కరించామన్నారు. దేశం కొరకు కులమత పార్టీలకు అతీతంగా ప్రజలు ఏకతాటిపైకి వస్తారని చాటి చెప్పారు. ఆవాజ్ దో అనే నినాదంతో, సంఘటననే శక్తి హే అనే విధానంతో భారతమాత ఫౌండేషన్ ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, ప్రభాకర్ ధృవన్, రుద్రరాజు, ఉప్పల యాదవ్, లక్ష్మణ్, క్రాంతి, నాగరాజు, సాయి కుమార్, కోనరాజు, శ్రీధర్, శివాజీ, భారతమాత ఫౌండేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు గణేష్ నిమజ్జన ఉత్సవంలో పాలు పంచుకుంటున్న నా హిందూ బంధువులందరికీ గణేష్ నిమజ్జన ఉత్సవ శుభాకాంక్షలు భారతమాత ఫౌండేషన్ తరఫు నుండి. అదేవిధంగా అలనాటి నుండి వస్తున్న సార్వజనిక రథ ఉత్సవ మహాసభలో పాల్గొంటున్న
హిందూ బంధువులకు అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో నలుమూలల నుండి వచ్చిన హిందూ భక్తులందరికీ సార్వజనిక గణేష్ నిమజ్జన ఉత్సవంలో పాలుపంచుకుంటున్న వారందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ స్థానిక శివచౌకునందు గత ఏడాది నుండి ఈ ఏడాదిలో కూడా హిందువుల మనోభావాల పరంగా తలపాగాలు పెట్టేసి హిందువుల ఐక్యతను చాటుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగినది. విరామం విశ్రాంతి లేకుండా నిరంతరం ఆ గణనాథుని సేవలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకున్న నా హిందూ బంధువులకు అదేవిధంగా నా అక్క చెల్లెళ్లకు నా అన్నదమ్ముళ్లకు ఈరోజు ఆటపాటలతో ఆ దేవుణ్ణి మైమర్పించిన నా చిన్నారి తల్లులకు చిన్న పిల్లలకు అందరికీ ఆ గణనాథుడి ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ ఈరోజు ఏదైతే భారతదేశ జోలికి వస్తే కుల మత ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ఆవాజ్తో అమేకే అనే నినాదంతో ఈరోజు భారతదేశ ప్రజలు ఉంటున్నారు. అదేవిధంగా కూడా భవిష్యత్తులో మేము ఉంటామని తెలియజేస్తూ భారతమాత ఫౌండేషన్ తరఫున స్థానిక శివ చౌకునందు తలపాగాలు ఏదైతే హిందూ సనాతన ధర్మము హిందూ ఐక్యత గురించి హిందూ కుటుంబ సభ్యులందరినీ ఐక్యత చేస్తూ ఈరోజు ప్రతి ఒక్క హిందువుకు సనాతన ధర్మం గురించి చెప్తూ తలపాగాలని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ పార్టీల నాయకులు అదేవిధంగా వివిధ పార్టీల కార్యకర్తలకు నా జిల్లా నుండి నలుమూల నుండి సార్వజనిక మహారథోత్సవాన్ని చూడడానికి వచ్చిన వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే గణపతి బొప్ప మోరియా వచ్చే ఏడాది త్వరగా రా గణపతి బొప్ప. ఎడపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే జర్నలిస్టుల అభ్యున్నతికి పాటుపడతామని నూతన కార్యవర్గం సభ్యులు పేర్కొన్నారు. ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం ఎన్నికల భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు. సమిష్టి కృషి ఐకమత్యంతో ముందుకు వెళ్తామని నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. ఎడపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా కదం ప్రకాష్ రావు, ఉపాధ్యక్షులుగా పోషెట్టి, ప్రధాన కార్యదర్శిగా జక్కం రాజ్ కుమార్, కోశాధికారిగా జగన్మోహన్, సలహాదారులుగా భుజంగన్ లింగం, శేఖర్ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా సునీల్, రవికుమార్, విజయ్ గౌడ్, దయాకర్, గంగాశంకర్, లింబాద్రి, సతీష్, రవినాయక్, గంగాధర్లను సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని సహా పాత్రికేయులు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కదం ప్రకాష్ రావు మాట్లాడుతూ పాత్రికేయులు తమ వృత్తిపరంగా సంస్థకు ఇటు ప్రజలకు అధికారులకు సమన్వయంగా పనిచేస్తూ అధికారుల ప్రజల అభిమానాన్ని సురగొనాలన్నారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి అందరం ఐక్యతగా పాటుపడదామని, ప్రెస్ క్లబ్ అభివృద్ధితో పాటు పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కలిసిమెలిసి ఉండే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈరోజు ఎడపల్లి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో భాగంగా నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం పట్ల నా తోటి సహచర మిత్రులు, సహోదరులు, జర్నలిస్టులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మండలంలోని ప్రధాన సమస్యల గురించి కానీ, గ్రామాల్లోని ప్రధాన సమస్యల గురించి కానీ మనందరం ఐకమత్యంగా కృషి చేసి సమస్యల సాధన కోసం కృషి చేద్దాము. విలువైన జర్నలిజాన్ని కాపాడుకొని మన విలువల్ని కాపాడుకుంటూ ముందుకు సాగుదామని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా మన తోటి సహచరులందరూ కూడా మన అంకితభావంతో పనిచేసి వృత్తికి మన సంస్థకు పేరు తీసుకురావాలని చెప్పి నేను కోరుతూనే ఉన్నాను. మిషన్ భగీరథ నీటిలో తరచూ జలగలు రావడంతో తాము భయాందోళనకు గురవుతున్నామని పలువురు గ్రామ ప్రజలు వాపోతున్నారు. సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో మిషన్ భగీరథ నీటి కుళాయి ద్వారా సేకరించిన నీటిలో జలగ రావడంతో ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆదివారం కళాశంకర్ అనే వ్యక్తి ఇంట్లో గల మిషన్ భగీరథ నీటి కుళాయి ద్వారా జలగ రావడం ఆందోళనకి గురి చేస్తుందని, త్రాగడానికి ఉపయోగించే నీటిలో ఇలాంటివి ప్రత్యక్షం కావడం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపడుతున్న అధికారులు మిషన్ భగీరథ నీటి సప్లై పైన సైతం దృష్టి సారించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కళాశంకర్ పేర్కొన్నారు. మిషన్ భగీరథ నీటి కుళాయిల ద్వారా చిన్నపాటి పురుగులు సైతం రావడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని పలుమార్లు అధికారులని దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వడం దురదృష్టకరమైన విషయమని అన్నారు. ప్రజల ఆరోగ్యంపై ఎంతగానో ప్రభావితం చేసే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కళాశంకర్ అండి. మా ఇంటి నెంబర్ 7-9 ఎడపల్లి. మా ఇంటి దగ్గర మిషన్ అయితే వాటర్ వస్తుంటాయి.
ఆ వాటర్లో జనగలు వచ్చింది. అంతకుముందు ఏదో పురుగు లాంటివి వస్తుండే, ఇవి తాగడానికి కానీ పడుకుందామని తీసుకుంటే ఇలాంటివి వచ్చినాయి. జనగలు వస్తే రేపు పొద్దున్న ఏ పొజిషన్ అండి, తాగదామంటే ఏమైపోతుంది. ఈ నీళ్ళు బాగాలేవండి, చూడండి, దీనిపై చర్య తీసుకోగలరని మీ చెప్పడం జరిగింది. వరద బాధిత గిరిజన గ్రామాల్లో నేషనల్ సేవా డాక్టర్ అసోసియేషన్ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించింది. వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ బంజారా వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. దర్పల్లి మండలం నడిమితాండ బీరపతాండలో నేషనల్ సేవా డాక్టర్స్ అసోసియేషన్ బంజారా డాక్టర్ల సహకారంతో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఇందులో భాగంగా జనరల్ హెల్త్ చెకప్లు, జనరల్ సర్జరీ, గైనకాలజిస్టులు, చర్మ వ్యాధి నిపుణులు, దంత వైద్యులు, కార్డియాలజిస్ట్, ఫిజియోథెరపీ వంటి నిపుణులతో వైద్యం అందించారు. ఈ శిబిరంలో వైద్యులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్స్ మాట్లాడుతూ వరద ప్రభావం వల్ల ఎందరో గిరిజనులు అనారోగ్యానికి గురయ్యారని, వారికి తమ వంతుగా భరోసా ఇచ్చేందుకు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనారోగ్యాల బారిన పడితే నిజామాబాద్ వచ్చి తమను సంప్రదించాలని, ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి మండలంలో గల నడిమితండ గ్రామ పంచాయతీలో గల వీరపతండ, నడిమితండ, అలాగే పక్కన ఉన్నటువంటి వాడి గ్రామము గత 15 రోజుల క్రితము కుంభవృష్టిగా కురిసినటువంటి అకాల వర్షంతో ఇక్కడ ఉన్నటువంటి చెరువు తెగిపోవడం అనేది జరిగింది. ఆ చెరువు తెగిపోవడం వలన ఆ చెరువులో ఉన్నటువంటి నీరు ఈ తండాలలో, ఊర్లలో వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి జనజీవన స్రవంతిని అతలాకుతలం చేయడము, వాళ్ళ యొక్క ఆస్తి నష్టము, పశు నష్టము, పంటల నష్టం అనేది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానివ్వండి, బహుజనులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చాలా కష్టం జరిగింది. కావున ఇట్టి సందర్భంలో మా నిజామాబాద్ సేవా డాక్టర్స్ అసోసియేషన్ బంజారా డాక్టర్స్ అందరూ కలిసి మెగా హెల్త్ క్యాంప్, ఇందులో జనరల్ ఫిజిషియన్స్, ఆర్థోపెడిషియన్స్, పీడియాట్రిషియన్స్, అలాగే దంత డాక్టర్లు, స్కిన్ స్పెషలిస్టులు, కార్డియాలజిస్ట్ అందరూ రావడం అనేది జరిగింది. ప్రజలకు ఉచితంగా బ్లడ్ టెస్ట్ చేయడము, ఈసీజీ, అలాగే మందులు పంపిణీ చేయడం అనేది జరిగింది. పోతే ఈరోజు ఫ్లడ్ రిలీఫ్ క్యాంపు మరియు బంజారా డాక్టర్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచిత మెగా హెల్త్ క్యాంప్ని నిర్వహించడానికి మా యొక్క అసోసియేషన్ తరఫున మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు నిజామాబాద్లో ఉన్న ప్రముఖ బంజారా డాక్టర్లు అయినటువంటి సీనియర్ సర్జన్ అయినటువంటి ఆర్థోపెడిషియన్ మా డాక్టర్ కె మోతీలాల్ సార్, మరియు సీనియర్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అయినటువంటి మన డాక్టర్ మోతీలాల్ గారు, డాక్టర్ ఎల్ఆర్ చౌహాన్ గారు, మరియు ఇతర డిపార్ట్మెంటు ఫిజిషియన్స్ తరఫు నుంచి మన సీనియర్ మత్తు వైద్యులు డాక్టర్ పాండు నాయక్ గారు, మరియు మన ఇతర ఫిజిషియన్ అయినటువంటి రాజేందర్ గారు, పీడియాట్రిషియన్ సెక్యూర్ హాస్పిటల్ అబ్బాయి శ్రీధర్ గారు, మరియు డెంటల్ సర్జన్ అయినటువంటి విజయేందర్ గారు, మరియు లక్పతి గారు, వీటితో పాటు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈవెన్ గైనకాలజిస్టులు, స్కిన్ స్పెషలిస్టులు డాక్టర్ చంద్రకళ మేడం గారు, మరియు డాక్టర్ మానస, డాక్టర్ ప్రతిభ గారు, మరో గైనకాలజిస్టు, వీరందరూ కూడా ఈరోజు వచ్చేసి మరియు వీరికి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తూ మన రోటరీ క్లబ్ నుంచి సుజాత గారు అండ్ శ్రీమతి ఇన్నర్విల్ నుంచి మేమందరము ఎన్ఎస్డిఏ డాక్టర్స్ తరఫున నుంచి లేడీస్ వింగ్ సైడ్ నుంచి ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ వీరపతండ దర్పల్లి మండలం నుంచి దర్పల్లి మండలంలో క్యాంప్ కండక్ట్ చేయడానికి డాక్టర్స్ అందరం వచ్చినాము. బంజారా డాక్టర్స్ 15 days బ్యాక్ ఇక్కడ చాలా పెద్ద ఫ్లడ్స్ వచ్చి అన్ని ప్రజలందరికీ చాలా నష్టం జరిగినందుకు వాళ్ళకి సహాయం చేయడానికి, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లంగా వాళ్ళకి అంటే వర్షాకాలంలో వచ్చే విష జ్వరాలు అవన్నీ వస్తున్నందుకు వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడానికని మేము ఇక్కడ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. దాంతోపాటు మేము ఫ్రీ రేషన్ కూడా హెల్ప్ చేస్తున్నాము. సో ప్రజలందరూ వచ్చి మా ఒక సహాయం అందుకోవాలి, సర్వీసెస్ని అందుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వినాయక నిమజ్జన కార్యక్రమంలో మత సామరస్యం వెల్లివిరిసింది. గణేష్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న వారికి మాజీ కార్పొరేటర్ ఖుద్దూస్ పండ్లు, మంచినీరు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు.
నిజామాబాద్ నగరంలో శనివారం రాత్రి వినాయక నిమజ్జనం జరగగా ఇందులో పాల్గొంటున్న వారి కోసం స్వచ్ఛంద సంస్థలతో పాటు ముస్లింలు సైతం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకుడు ఖుద్దూస్ నిజామాబాద్ నగరంలోని పాత 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద వినాయక నిమజ్జనంలో పాల్గొంటున్న వారి కోసం ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేశారు. నిమజ్జనంలో పాల్గొంటున్న వారితో పాటు శోభాయాత్రను తిలకించేందుకు తరలి వచ్చిన వారికి ఖుద్దూస్ అరటి పండ్లు మంచినీరు అందజేశారు. శోభాయాత్రలో పాల్గొన్న సిపి సాయి చైతన్య, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణలు ఖుద్దూస్ ను అభినందించి వారు కూడా కొద్దిసేపు పండ్లు మంచినీరు పంపిణీ చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఖుద్దూస్ ను ఈ సందర్భంగా జర్నలిస్టులు చింతల గంగదాస్, బైరుశేఖర్, కుంచం శ్రీనివాస్ సన్మానించారు. మాజీ కార్పొరేటర్ ముజాయిద్ ఖాన్, కాంగ్రెస్ నేత అష్ఫాక్ అహ్మద్ ఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరద నష్టాన్ని వెంటనే చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. వరదల కారణంగా రైతులు, సాధారణ ప్రజలు తీవ్ర నష్టానికి గురయ్యారని వాపోయారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి వివిధ వామపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ఇటీవల ఉమ్మడి జిల్లాలో వచ్చిన వర్షాలు, వరదల కారణంగా రైతులు, సాధారణ ప్రజలు తీవ్ర నష్టానికి గురయ్యారని వాపోయారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఐఎంఎల్ మాస్టర్ జిల్లా కార్యదర్శి వనమల్ల కృష్ణ మాట్లాడుతూ ఇటీవల నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అయినా కామారెడ్డిలో మాత్రం గత 100 సంవత్సరాల నుంచి ఎప్పుడు పడనంత వర్షపాతం 48 డిగ్రీలకు పైగా కురిసిందని, దాని మూలంగా ఆ ప్రాంతంలో అనేక చెరువులు, కట్టలు తెగే నీరు పొంగిందన్నారు. కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం అంత భారీ వర్షం లేకున్నా నిజాం సాగర్ నుండి 2,50,000 క్యూసెక్ల వరకు వరద నీరు వదలడంతో పాటు మంజిరాకు పెద్ద ఎత్తున వరద రావడంతో దాని ప్రభావంతో గోదావరి కూడా వరద పెరిగి వాటి పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాల రైతుల పంట నీటిలో మునిగి నష్టం జరిగిందన్నారు. అదేవిధంగా మంది రైతుల విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. దీంతో పాటు సిరికొండ, దర్పల్లి, వేల్పూర్, భీమ్గల్ మండలాల పరిధిలో చెరువులు, వాగులు బట్టలు తెగడంతో పాటు పంట పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయాయని, వరద నీటితో ఇళ్లలోకి బురద మట్టి పేరుకుపోయి నిత్యావసర సరుకులు అన్ని పాడైపోయాయని పేర్కొన్నారు. జిల్లాలో 50,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరగడంతో పాటు ఆర్థిక నష్టం జరిగిందని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఉత్తర తెలంగాణలో సంభవించిన ఈ వరదల నష్టానికి జాతీయ విపత్తుగా ప్రకటించి 10,000 కోట్ల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐయు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, సిపిఐ జిల్లా నాయకులు రఘురాం, సిపిఐ జిల్లా నాయకులు రఘురాం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్, రైతు సిఐటియు జిల్లా సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత, ఎస్ఎస్ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేష్ మరియు రాజు, చక్రి, అంజయ్య, అబ్దుల్ రాములు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా కామారెడ్డి ఈ ప్రాంతంలో గత 45 సంవత్సరాల పైగా ఎప్పుడు పడనంత భారీ వర్షం ఆ ప్రాంతంలో పడ్డది. కామారెడ్డి మిగతా మహారాష్ట్ర, కర్ణాటక పంటలో అటువైపున వర్షాలు ఉండటంతో వరదలు పెద్ద ఎత్తున అటు మంచిర్యాలలో కానీ, గోదావరిలో కానీ, హరిద్రాబాద్ కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున వరద ఉప్పొంగినటువంటి పరిస్థితి ఉంది. మంచిర్యాల నుంచి సింగూరు, మంచిర్యాల ఉప్పొంగటంతో దాని వరద నీరంతా నిజాం సాగర్లోకి వచ్చింది. నిజాం సాగర్ గత 20 సంవత్సరాలు ఎప్పుడు వదలనంత వరద నీటిని 2.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు నిజాం సాగర్ నుంచి గోదావరి, మంచిర్యాలకు వదలటం, మంచిర్యాల నుంచి గోదావరిలోకి కలవటం, వీటి మూలంగా నిజాం సాగర్ కెనాల్ ఇంకా కూడా వందలాది ఎకరాలు ఈ నీళ్లలో 2-3 రోజుల పాటు మునిగినటువంటి పరిస్థితి. మంజీరా పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాల ప్రధానంగా సోయాబీన్, వరి, కొంత పళ్ళ తోటలు, కూరగాయలు ఇవి మునిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే గోదావరి పరివాహక ప్రాంతం నవీపేట నుంచి ఆ పైన అనేక ప్రాంతాల్లో వరి పంట ఎక్కువగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ వరి పంటతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి బోర్ మోటార్లు కూడా 3-4 రోజుల పైగా నీటిలో మునిగి ఉండటం మూలంగా అవి కూడా చెడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా ఈ కాలంలో సిపిఎం పార్టీ బృందాలతో పాటు వామపక్షాలు కూడా
వివిధ ప్రాంతాల్లో పర్యటనలు చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని తెలుసుకోవడం జరిగింది. ఈ రైతులతో కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో మాట్లాడినప్పుడు ప్రధానంగా మంజీరా గోదావరి పరివాహక ప్రాంతంలో వాళ్ళు చెప్పింది 82 ఆ టైంలో ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత వరదని భక్తుల కోరికలు తీరుస్తూ ఇలవేల్పుగా గణేష్ మండలి వెలుస్తోంది. నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీకి చెందిన ఓం శ్రీ సూర్య గణేష్ మండలి వినాయకుడు ప్రతి ఏటా నిలిపి ప్రత్యేక పూజలు జరిపి నిమజ్జన వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. 9 రోజుల పాటు కాలనీ వాసులు భక్తి శ్రద్ధలతో వినాయకుని పూజలు, హారతులు, భజనలతో పాటు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు నృత్యాలు, ఆటపాటలతో సందడిగా వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో సందర్భంగా అన్నదానం చేపట్టడంతో పాటు పిల్లల కోసం ప్రత్యేక ఆట పోటీలు నిర్వహించారు. నిమజ్జనం రోజున విజేతలకు బహుమతులు ప్రదానం చేయగా సేవకులకు కూడా స్పెషల్ ప్రైజ్లు అందజేశారు. ఈ బహుమతులను కాలనీ పెద్దల చేతుల మీదుగా పిల్లలకు అందజేయగా ఆనంద హర్షాల మధ్య వేడుకలు సుఖ సంతోషాలతో కొనసాగాయి. ప్రతి ఏటలాగే ఈ ఏడాది కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపిన ఓం శ్రీ సూర్య గణేష్ మండలి కాలనీ వాసుల ప్రశంసలు అందుకుంది. రాబోయే సంవత్సరాల్లో మరింత పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహించాలని, వినాయకుడు భక్తుల కోరికలు ఇలాగే నెరవేర్చాలని అందరూ ఆకాంక్షించారు. నిమజ్జన మహోత్సవం రోజున భక్తి శ్రద్ధల నడుమ భజనలు చేస్తూ గణనాథుడిని ఘనంగా సాగనంపారు. చాలా మంది ప్రఖ్యాతిని గాంచింది బాలల గణేష్ మండలి. ఇంకోటి ప్రజలుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే అందరి తల్లిదండ్రులకు ఎప్పుడైనా పిల్లలు ఒక గణేష్ మండలి మేము పెడతామని వాళ్ళు నలుగురు ఒకటై వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లలను తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. దానివల్ల లాభమే ఉంది కానీ నష్టం లేదు. ఎందుకంటే ఒక బాలల గణేష్ మండలి మేనేజ్మెంట్ చేసినప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి చాలా గొప్ప విషయాలు బయటపడుతుంటాయి. మొట్టమొదటి వాళ్ళలో ఒక ఐక్యత, అందరు కలిసికట్టుగా Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams. ఇటీవల కాలంలో కురిసిన కుంభవృష్టి వాన వల్ల రోడ్లు, పొలాలు ధ్వంసమయ్యాయి. పలు ఇండ్లలోకి నీరు చేరి ప్రజలను భయాందోళనకు గురి చేసింది వరద. కానీ భీమ్గల్ మండలం బడా భీమ్గల్ పెదగంటి ఎల్లమ్మ ఆలయం మాత్రం అద్భుతం. ప్రళయం వచ్చిన చుక్క నీరు కూడా అమ్మవారిని తాకలేదు. ఇది అమ్మవారి మహిమే అంటూ భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవారి విశిష్టతను మా భీమ్గల్ లోకల్ న్యూస్ ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, చెప్పండి, భక్తులు ఏమంటున్నారు, ఆలయ మహిమ ఏంటి? ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల్ బడా భీమ్గల్లోని పెదంగంటి ఎల్లమ్మ దగ్గర ఉన్నాము. గత 10 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు, ఈ వరదలకు ఈ ఎల్లమ్మ ప్రాంతం ఇక్కడ అన్ని వాగులు వంకలు పొంగి పొర్లాడిన ప్రస్తుతం ఇక్కడ ఎల్లమ్మ దగ్గర కనీసం అక్కడ ఉన్న పువ్వులు కానీ బొట్టు పసుపు కుంకుమ కానీ కనీసం ఈ గద్దె కూడా దాటలేదని మనకు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. ఎంతో మహిమగల అమ్మవారిని కొలుస్తారు. ఇక్కడికి వస్తే చర్మ రోగాలు, కళ్ళకు సంబంధించిన రోగాలు మొక్కుకుంటే నెరవేరుతాయని భక్తుల నమ్మకము. అలాంటిది ఇంత భారీ వరద వచ్చేసి
ఇక్కడ శుక్రవారం దేవుడు అలాంటి మునిగినా కానీ మన అమ్మవారికి కనీసం ఈ గద్దె కూడా నీళ్లు దాటలేవని చెప్పేసి మనకు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దీనిపై మన లోకల్ న్యూస్ మన వీటి గురించి ఆ రోజు వరదల కారణంగా ఎన్నో నీట మునిగినా కానీ మన అమ్మవారికి కనీసం ఈ గద్దె కూడా దాటదని తెలిసింది. కాబట్టి వాటి వివరాలు మన ఇక్కడ ఆలయ అర్చకులు రాజేశ్వర్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ మహిమ గురించి, ఆ రోజు వరదల గురించి అసలు ఏం జరిగింది అన్నది మా లోకల్ న్యూస్కు తెలియజేస్తారని నేను. బడాబింకుల గ్రామం ఎల్లమ్మ తల్లి అంటే సనాతనమైనటువంటిది, చాలా గొప్ప మహిమగల్ల అమ్మ. ఇక్కడికి ఎంతో పెద్ద ఎత్తున కింద దేవాలయాలు, పొలాలు ఇవన్నీ మునిగినాయి. కానీ అమ్మవారి దగ్గర మాత్రం తంతె కూడా ఎక్కలే. ఎట్లా ఉన్నదో అట్లే పువ్వులు కానీ ఇవి కానీ సామాన్లు అక్కడే ఉన్నాయి. కింది భాగంలో ఏదైంది కానీ తంతె కూడా నీళ్ళు ఎక్కలే. అదే శుక్రవారం దేవి గుడి కూడా ఇక్కడనే పక్కనే ఉన్నది. దాంట్లోకి అమ్మవారి దగ్గరికి మీద దాకా పోయినాయి. ఆ పొలాలన్నీ మొత్తం దాటలేక దూరంకి వెళ్ళేసినాము. ఇక్కడ ఇంకొక ఆయన కూడా ఇక్కడనే పనిచేస్తాడు. ఆయన సాయంత్రం వరకు అంతా నీళ్ళు తగ్గిన తర్వాత ఆయన వచ్చి కొంచెం మోకాలు ముంటి నీళ్లు ఉండగా కూడా వచ్చి చూసిపోయిండు. అంతా బురద జారుతున్నదని భయపడి దూరంకి వెళ్ళి రోడ్డు ఉంటే వెళ్ళిపోయిండు. ఆ రోజు ఇక్కడ వచ్చి ప్రత్యక్షాక్షి అంత భారీ వరదల మోకాలెత్తు నీళ్ళలో కూడా వచ్చి ఇక్కడ గుడిని చూసినటువంటి ఇక్కడ రాములు అనే అతన్ని మనం వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాములు గారు. బొడమేవాడ గ్రామం, ఇక్కడ పనిచేసేటి మనిషిని నేను అంతా ఆవులకి వచ్చి వీళ్ళకి వచ్చి చూసేటందుకే గుళ్ళ సుతా నీళ్ళు దొరలేవు. ఇక్కడ బొట్టు పసుపు సుతా ఎత్తు పెట్టింది అట్లా ఉన్నాయి. ఈ ఎండాకాలం మాత్రం రాలేదు. శుక్రవారం దేవుడు మాత్రం మునిగింది. ఇక్కడ మొత్తం పొలాలన్నీ కొట్టుకుపోయినాయి, చెత్తన్ని అంగిపోయినాయి, బిర్జు కూలిపోయింది. కానీ ఇండకు మాత్రం నీళ్ళు రాలేవు. ఈ ఎల్లమ్మ గత కొన్ని దశాబ్దాల చరిత్ర ఉందని మనకు వినికిడి. అయితే ఈ ఆలయానికి అసలు గుడే లేదు. ఇక్కడ గుడి ఎందుకు కట్టలేరు? ఇంత వరద వచ్చినా చేసినా అసలు ఈ విగ్రహాలకు నీళ్ళనే తాకకుండా అక్కడ ఎట్లా ఉన్నాయి అట్లున్నాయి. మహిమ గురించి కానీ ఇక్కడ చరిత్ర గురించి కానీ మన ప్రముఖ ఆస్ట్రాలజిస్టు గిరిధర్ గారిని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి సార్, ఈ చరిత్ర, ఈ ఎల్లమ్మ చరిత్ర గత దశాబ్దాలుగా అని విన్నాం మేము. అయితే ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి వరదలు వచ్చినాయా? వచ్చినప్పుడు కూడా ఇలానే ఈ అమ్మవారికి ఎటువంటి జరగలేవా? వాటి గురించి మాకు మా లోకల్ న్యూస్ వాళ్ళకు వివరంగా వివరిస్తారని తప్పకుండా. మాకు తెలిసిన కాడికి అంటే ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నటువంటి కాలం ఇది. దాదాపుగా సుమారు ఎల్లమ్మ అమ్మవారి యొక్క చారిత్రక వైభవం చూసినట్టయితే కాకతీయుల కాలము తర్వాత రాణామల్ల నరేంద్రుడు భీమ్గల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఇక్కడ స్వయంభూగా అమ్మవారు వెలిసినట్టు ప్రతీతి చారిత్రక ఆధారాల మూలంగా. అలాగే భక్తుల కొంగు బంగారమైనటువంటి అమ్మవారు ఇక్కడ సంతాన రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ, ఐశ్వర్య రీత్యా కానీ అనేక సమస్యలతోటి పలు రాష్ట్రాల నుంచి, పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. వాళ్ళు చక్కగా వాళ్ళందరి యొక్క ఫలితాలను వాళ్ళు శుభంగా గైకొన్నారు. అట్లాంటి భక్తుల కొంగు బంగారమైనటువంటి అమ్మవారి సమక్షంలో గత 10 రోజుల ముందుగా కురిసినటువంటి భారీ వర్షాల మూలంగా చుట్టూ ప్రాంతాల్లో చుట్టూ 50 ఫీట్ల దూరం వరకు కూడా నీళ్ళు వచ్చేసి ఆలయము చుట్టూ కూడా నీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆలయంలోకి ఒక ఒట్టు కూడా నీళ్ళు రాకపోవడం మహిమాన్వితమైనటువంటి చరిత్ర. అట్లాగే గతంలో ఇక్కడ భారీ వర్షాలు ఎప్పుడైతే బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీరు ఇక్కడ కప్పల వాగుకు సంబంధించి, అప్పుడు అది పరివాహక ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంను పరిశీలించి ఇక్కడ వంతెన నిర్మాణం, రిజర్వాయర్ నిర్మాణం కోసం చూస్తూ అమ్మవారికి అప్పుడున్నటువంటి చిన్న ఆలయము పైనెక్కి చూడడము, దానివల్ల ఆ పెరోస్కోప్ నుంచి చూడడం వల్ల ఆయన అంధుడైపోయిండు అనేది ఒక ప్రతీతి స్థానికులు వృద్ధుల వల్ల తెలిసింది. అయినటువంటి ఆ సమయంలో మళ్ళీ ఆ ఇంజనీరు అమ్మవారిని క్షమాపణ కోరుకొని మళ్ళీ అమ్మవారికి సంబంధించి సందేశం అందుకున్నాడు ఆయన. అప్పటి నుంచి అమ్మవారిని కేవలం గద్దె రూపంలోనే చుట్టూ ఆలయ మేకి శిఖరం కానీ ఎట్లాంటి ఆలయం కానీ నిర్మాణం లేకుండా అలాగే కొలుస్తున్నారు. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అమ్మవారు భక్తులు ఏది కోరుకున్నా ఇక్కడ తప్పకుండా అవుతుందని ప్రతీతి. గతంలో కూడా దాదాపు ఒక
40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితంలో వచ్చినటువంటి వరదలు కూడా ఇక్కడ ఉన్నట్టు చుట్టూరు ఉన్నటువంటి గ్రామాలు పలు ప్రాంతాలకు తరలిపెట్టినాయి. ఇక్కడనే మూడు గ్రామాలు ఒకటే దగ్గర ఉన్నటువంటి వేముగంటి, పెదవేముగంటి, చేదుగంటి, ఇది చేదుగంటి చేంగల్గా, పెదవేముగంటి పెదగంటిగా, వేముగలు భీముగలుగా మారినాయి. అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇక్కడ అమ్మవారికి ఈ జల తాకిడి అనేది జరగలేదు. అత్యంత మహిమాన్వితం. ఇది మాకు చెప్పడం కూడా మాకు అదృష్టంగానే భావిస్తున్నాం. ధన్యవాదాలు సార్. ఈ ఆలయ చరిత్ర గురించి మా లోకల్ న్యూస్ ప్రేక్షకులకు వివరించినందుకు మా లోకల్ న్యూస్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇక్కడ పెదంగంటి ఎల్లమ్మ యొక్క చరిత్ర. ఈ లోకల్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ కృతజ్ఞతలు. అప్పటి నుంచి దాకా ఇప్పటికి ఇప్పుడు మొన్న ఆగొచ్చింది కదా, మొన్న 8 రోజుల కింద. అప్పుడు సుఖ ఇంత వచ్చినా కానీ పెట్టిన పువ్వు ఎట్లున్నది అట్లనే ఉన్నది. దాని గురించి నేను అంటా, మా మాత ఎల్లమ్మ తల్లి బాగా స్వచ్ఛమైన దేవుడు ఉన్నది. మాకు ఇట్లా కనబడుతుంది. అప్పటి నుంచి దాకా ఈయనే ఉంటున్నాం. మేము మాత పొలా నవెత్తితే దక్షిణ వేసి చూసుకుంటాం అంతేగాని ఈడ ఇవాళకైతే ఏం గింత కాలేదు. వాళ్ళ నచ్చిన భక్తులు ఏమంటారంటే, తండ్రి ఈ దేవుణ్ణి లావటాలి, మేమన్నా కొంచెం లావట్టుకొని మేము ఒకటి గద్దెగా లేక కట్టుకుంటాం. ఏంటికంటే దేవుడు కొంచెం ఇట్లా పన్నట్లా వండినాడు, దీన్ని కొంచెం లావట్టుకుంటాం అంటే ఆ దేవుళ్ళు ఏమన్నారంటే, ఒకరిని ఇంకో మొక్కన జరిపితే బాగుంటుంది, మీ ఊరికే బాగుంటుంది, మీకు కూడా బాగుంటుంది అని చెప్పిండు. అందుకే మేము అట్లా ఉంచినాము. ఊరోళ్ళు చేస్తుంటారు, పీడీఎస్ వాళ్ళు చెప్తామంటే చెప్పారు. అది సమస్య. ఇది ఇవరకు మంచిగా ఉన్నాయి మరి కథలు. ఓకే. నా పేరు శ్రవంతి. మొన్న అకాల వర్షాల కారణంగా చుట్టుపక్కల అన్ని వాటర్ వచ్చేసినాయి. ఇక్కడ ఎల్లమ్మ తల్లి దేవాలయం దగ్గర చుట్టుపక్కల అన్ని వాటర్ వచ్చేసి అన్నీ కొట్టుకుపోయినాయి. అక్కడ శుక్రవారం దేవి ఆలయం కూడా ఉంది. ఆ దేవి ఆలయం కూడా సగానికి మునిగింది. కానీ ఇక్కడ ఎల్లమ్మ తల్లి దేవి దగ్గర మాత్రం గుడి కూడా లేదు, ఏమీ లేదు, వట్టి గోడలతోనే మాత్రమే ఉంది. ఇక్కడ వరకు వాటర్ వచ్చినాయి కానీ ఎల్లమ్మ తల్లి దేవాలయం వరకు వాటర్ రాలేదు. అంటే ఇక్కడ మహా అద్భుతంగా జరిగింది. ఎల్లమ్మ తల్లి మహిమ ఇక్కడ ఉంది కాబట్టి ఈ వాటర్ ఎల్లమ్మ తల్లి మెట్లు కూడా ఎక్కకుండా తల్లి మహిమ చూపుకుంది ఇక్కడ. ఇది మహా అద్భుతం అనిపించింది. మేమందరం ఈ మహిమను చూడడానికి మేమందరం మా ఊరు నుండి ఒక 20 దర్శనం చేసుకుని వెళ్ళడానికి వచ్చినాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబానికి శిక్ష ఖాయం. నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ పీసీసీ చీఫ్ మహేష్ జోస్యం. ప్రశాంతంగా ముగిసిన గణేష్ నవరాత్రులు. సహకరించిన ప్రజలకు పోలీస్ కమిషనర్ కృతజ్ఞతలు. జెండా బాలాజీ ఆలయ అభివృద్ధికి సహకారం. గుడి సందర్శన సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాగ్దానం. జనం ప్రాణాలతో వ్యాపారుల చెలగాటం. కళ్ళు ప్యాకెట్లో జలక ప్రత్యక్షం. జిల్లా అంతటా ఘనంగా నిమజ్జన శోభాయాత్ర వేడుకలు. గంగమ్మోడికి చేరిన గణనాథులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.